కీర్తనలు 10. యెహోవా, నీవెందుకు దూరంగా నిల్చున్నావు? ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు? దుష్టులు గర్వించి దీనులు వడిగా తరుముచున్నారు. వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక. దుష్టులు తన మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. లోబులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయుడనుకొందురు. దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయవిధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరించుదురు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. వారి నాలుక కింద చేటును పాపము ఉన్నవి. తామున్న పల్లెల యందలి మాటు చోటులలో పొంచి ఉందురు. చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరాధారములుగా పట్టుకొనవలెనని పొంచి చూచుచును. గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచి ఉందురు. బాధపడు వారిని పట్టుకొని పొంచి ఉందురు. బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు. కాగా నిరాధారులు నలిగి వంగుదురు. వారి బలత్కారము వలన నిరాధారులు కూలుదురు. దేవుడు మరచిపోయెను, ఆయన విముఖుడై ఎప్పుడును చూడకుండును అని వారు తమ హృదయంలో అనుకొందురు. యెహోవా లెమ్ము, దేవా, బాధపడు వారిని మరువక నీ చేయి ఎత్తుము. దుష్టులు దేవుని తృణీకరించుటయేలా నీవు విచారణ చేయువని వారు తమ హృదయంలో అనుకొనుటయేలా నీవు దీనిని చూచి ఉన్నావు కదా. వారికి ప్రతీకారము చేయుటకే నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు. తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు. దుష్టుల భుజంను విరగగొట్టుము. చెడ్డవారి దుష్టత్వము ఏమీ కనపడకపోవు వరకు దానిని గూర్చి విచారణ చేయము. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. ఆయన దేశంలో నుండి అన్యజనులు నశించిపోయిరి. యెహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు. తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయంను స్థిరపరిచితివి. చెవి యొగ్గి ఆలకించితివి.